హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన శ్రీకుమారు ప్లాన్ ప్రకారం మామూషి క్లోన్స్ అన్నిటినీ ఒకే చోటకి రప్పించడానికి మన బోరుటో వెళ్ళి మామూషికి ఏడా ఉన్న లొకేషన్ చెప్తా అనడంతో మామూషి వెంటనే వాడి అమ్మ ఆఫర్ అదిరిపోయింది అనుకుని ఫ్లాష్ మ్యాన్లా బోరుటో వెనకాలే ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఏడాకి కాపలా ఉంది డేమోన్ రా అని బోరుటో ఎలివేషన్లు ఇస్తుంటే ఇచ్చిన ఎలివేషన్లకి డేమోన్ కూడా గట్టిగానే న్యాయం చేస్తూ ఫైట్ అదరగొట్టేస్తాడు. కానీ ఫైట్లో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని పీకే గారు చెప్పింది మనసులో పెట్టుకొని శారదా నేను 50 క్లోన్స్ని ఒకేసారి లేపేస్తా అంటే శ్రీకుమారు నమ్మేసి ఆ ప్లాన్ని శారదా చేతిలో పెడతాడు. కానీ ఈవిడ గారు మాంగిక్య షారింగన్ వాడగానే అవుట్ అయిపోతుంది. దానితో మన మామూషిగాడు కొంచెం ఉంటే చచ్చిపోయేవాడనరా అని భయపడి ఇక ఏకదాటిగా 1000 క్లోన్లుగా మల్టిప్లై అయిపోతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్య గమనిక. చాలా యానిమేలు స్టార్ట్ చేస్తున్నావు సెన్సే, కానీ ఏది పూర్తిగా చెప్పట్లేదేంటి అనే ఆడియన్స్ ఒక పక్కుంటే వాళ్ళ ఫేవరెట్ యానిమే లైక్ వన్ పీస్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని, బ్లాక్ క్లోవర్ స్టార్ట్ చేస్తానని చెప్పినా ఇంకా స్టార్ట్ చేయట్లేదని నా మీద చాలానే ప్రేమ చూపించే సబ్స్క్రైబర్స్ ఇంకో పక్కుంటున్నారు. మీ అందరికీ ఒకేసారి న్యాయం చేయలేను, కానీ ఒక్కటైతే చెప్పగలను. డీమన్ స్లేయర్ సీజన్ 3 కంప్లీట్ చేసి మీకు ఇష్టమైతే జుజుట్సు కైసెన్ సీజన్ 3 మొత్తం షార్ట్గా ఒక ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత బ్లాక్ క్లోవర్ యానిమేని స్టార్ట్ చేసేద్దాం. బ్లాక్ క్లోవర్తో పాటుగానే కుదిరితే అప్పుడెప్పుడో మధ్యలోనే వదిలేసిన డ్రాగన్ బాల్ని కూడా ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. కానీ మీరు తొందరపడి నన్ను తొందర పెట్టకండి. కొంచెం స్లో అండ్ స్టడీగా వీక్కి కనీసం ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఇంకా మన యానిమే అప్డేట్స్ విషయానికి వస్తే 7 years ముందు స్టార్ట్ అయిన ఫైర్ ఫోర్స్ యానిమే రీసెంట్గా తన 3rd సీజన్తో కంప్లీట్ అయిపోయింది. ఈ యానిమే మరీ అంత సూపర్గా ఉండదు, కానీ ఇట్స్ ఏ ఫీల్ గుడ్ యానిమే. కొంచెం కాంప్లికేటెడ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ యానిమే మీకు నచ్చాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఇకపోతే లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన మై హీరో అకాడమీ అనే పాపులర్ యానిమే ఒక స్పెషల్ ఎపిసోడ్తో త్వరలో తిరిగి రాబోతుంది. ఈ యానిమే ఫస్ట్ 3 seasons అయితే నిజంగా చాలా బాగుంటాయి. స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ అయినా జీరో నుంచి మన డేకు హీరోగా ఎలా మారాడనే జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా అది నేను ఒకసారి ట్రై చేసేయండి. తెలుగులో కూడా ఈ యానిమే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇకపోతే నెట్ఫ్లిక్స్ వాడు జోజోస్ బిజార్ అడ్వెంచర్ యానిమే సీజన్ 7 నుంచి కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ని రిలీజ్ చేసి ఆపేశాడు. దానితో సెకండ్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అందరూ నెట్ఫ్లిక్స్ వాడిని మీమ్స్ పెట్టి ట్రోల్ చేస్తూ వార్నింగ్లు ఇస్తూ బెదిరించడంతో 2026 ఎండ్ అయ్యేకల్లా ఆ యానిమేని రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశాడు. కేవలం ఒక్క ఎపిసోడ్ కోసం 6 నెలలు ఆగమంటే మీ రియాక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇంకా లాస్ట్గా ఈ ఇయర్ అక్టోబర్ నుంచి బ్లాక్ క్లోవర్ సీజన్ 2 స్టార్ట్ అవబోతుందని అనౌన్స్ చేసేసారు. కాబట్టి మన టార్గెట్ అయితే అప్పటికల్లా బ్లాక్ క్లోవర్ సీజన్ 1లో ఉన్న 170 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేయడం. ఇంకా మీరు దయతలిస్తే 200K సబ్స్క్రైబర్స్ని కూడా క్రాస్ చేసేయడం. కాబట్టి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 1000కు పైగా మామూషి క్లోన్స్ మన వాళ్ళని చుట్టుముట్టి ఏం చేస్తాయా అనుకుంటే అన్ని సినిమాల్లో హీరో విలన్కి దొరికిపోయినా ఏం చేస్తాడు, చూస్తూ కూర్చుంటాడు అంతే కదా సెన్సే. కరెక్ట్, ఇక్కడ మన మామూషి క్లోన్స్ కూడా చూస్తూ ఉంటాయి అంతే. ఇంకో పక్క మన బోరుటో శారదాని పట్టుకొని వసే ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసింది కాక ఈ టైంలో పడుకుంటున్నావేంటే అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇదే టైంలో మ్యాటర్ లేని కవాకి సారీ లాస్ట్ ఎపిసోడ్లో బ్యాటరీ వీక్ అయిపోయిన కవాకి దగ్గరికి హిమవారి ప్రేమతో హెల్ప్ చేయడానికి వస్తే కాసేపట్లో నా స్టామినా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, కాబట్టి వెళ్ళి ఆ సాయం ఏదో శారదాకి చెయ్యి అనడంతో హిమవారి అన్నయ్య కదా అని నేనేదో ప్రేమతో వస్తే ఆస్తిలో వాట అడిగినట్లు పక్కకు పొమ్మంటావేంటి అని చూస్తుంటుంది. తిరిగి మన బోరుటో దగ్గర సుమీరే శారదా కండిషన్ ఏంటి అని అడుగుతుంది. మన ప్లాన్ అంతా పాడు చేసి
పడుకుంటుందే ఇది. తన ప్రాణానికి ఏ ప్రమాదం ఉన్నట్టు లేదు. కానీ మాంగక్యూ షారింగన్ ఎక్కువగా వాడటం వల్ల ఏమైనా ఇంటర్నల్ డ్యామేజ్ జరిగిందేమో. ఒసే శారదా, నువ్వు మళ్ళీ మీ అమ్మ కూతురు అనిపించుకున్నావు కదే. సాస్కే మాంగక్యూ షారింగన్తో 5 కాగేతో పోటాపోటీగా ఫైట్ చేస్తూ ఎన్నోసార్లే వాడాడు. నువ్వు మాత్రం 2 సార్లు వాడినందుకే అవుట్ అయిపోయావా? పరిస్థితి ఇలా ఉండగా హిమవారి అక్కడికి చేరుకొని తన 9 టైల్స్ చాక్రాతో శారదాని హీల్ చేసేస్తుంది. నేను తన నరాల్ని హీల్ చేసి బ్లీడింగ్ నాపేసా, కానీ దీనివల్ల తన విజన్ ఎప్పట్లాగా ఉంటుందో లేదో చెప్పలేము. రే మరీ టూ మచ్ రా. కనీసం ఒక్క క్లోన్ని శారదా అప్పుడు చంపినా కూడా ఈ ఓవర్ యాక్టింగ్కి న్యాయంగా ఉండేది. ఏం చెయ్యకుండానే విడిగారు పడిపోయింది. అంత దానికి ఇంత బిల్డప్ చేస్తున్నారు. కళ్ళు పోయేదాకా వచ్చిన ఇటాచి తన సుసానో కూడా వాడి ఫైట్ చేశాడే. నాకు అర్థమైపోయింది, డెటాల్ 99% జర్మ్స్ని నాశనం చేసినట్టు సాకురా రక్తం 99% ఉచిహా జీన్స్ని మాయం చేసేసింది. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఏడా కూడా శారదా గురించి కంగారు పడుతుంటే మామూషి క్లోన్స్ సొంగ కారుస్తూ ఏడానే చూస్తూ ఉంటాయి. తన అక్కని వాడి క్లోన్స్ అలా చూడడంతో డేమాన్కి బాగా కోపం వచ్చి, నా కొడకల్లారా ఇంకెంతసేపు లాక్ చేస్తారా, తాడో పేడో తేల్చేసుకుందాం, అందరూ ఒకేసారి వచ్చేయండి అని మొత్తం 1000 క్లోన్స్తో ఒక్కడే ఫైట్ స్టార్ట్ చేసేస్తాడు. ఇలా అయితే చాలా కష్టం, మనం ఓడిపోతామేమో అనిపిస్తుంది. మీరు భవిష్యత్తు చూశారు కదా, దీని తర్వాత ఏం జరగబోతుంది? 4 రోజులవుతుంది నా 10 పార్ట్స్ ఎబిలిటీతో భవిష్యత్తు చూసి. అప్పుడు చూడడం వల్ల వచ్చిన సమాచారంతోనే నీకు మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ ఎబిలిటీ గురించి నేర్పించాను. దాని తర్వాత నాకు భవిష్యత్తు గురించి ఏ అప్డేట్ రాలేదు. అప్డేటా? అదేమైనా సాఫ్ట్వేర్ అప్డేటా? నెట్ ఆన్ చేసి పెట్టి అప్డేట్ చేసుకోవడానికి? నీకెన్నిసార్లు చెప్పాలరా, ఇప్పటికే నా ఎబిలిటీ గురించి చెప్పడం ఇది 3వసారి. నా ఎబిలిటీతో ఫ్యూచర్ని ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవడం కుదరదు. అది వచ్చినప్పుడే చూసుకోవాలి. పైగా నేను చూసి ఒకరికి చెప్పిన తర్వాత భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. అలా ఎక్స్పెక్ట్ చేసినట్టే మామూషి అనుకున్న దానికన్నా కొన్ని రోజులు ముందే వచ్చేసాడు. ఇందులో మనకి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే కరెక్ట్గా లార్డ్ కోబోగాడు కూడా ఇన్వెస్టిగేషన్కి అదే టైంకి వచ్చేసి వచ్చాడు అని చెప్తుంటే ఇదేదో మొదటిసారి చెప్తున్నట్టు ఆమాడు 10 పార్ట్స్ ఎబిలిటీతో ఫ్యూచర్ని చూడొచ్చా అని సీరియస్గా ఆలోచించేస్తుంటాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు కొంచెం కూడా తెలీదా? నీకెన్నిసార్లు చెప్పాలరా, నేను ఫ్యూచర్ చూసి చెప్పా కాబట్టి అది మారిపోయింది. నెక్స్ట్ జరిగేదేంటో నాకు తెలీదు. నేను చూసిన ఫ్యూచర్లో ఏడా మామూషికి బలైపోయింది. హిమవారితో పాటు ఎంతో మంది చనిపోయారు. దానివల్లే నువ్వు పగ తీర్చుకోవడానికి కొత్త జుట్సుని కనిపెట్టావు. ఆ జుట్సుయే నీకు నేర్పించా. జరిగిందంతా చెప్పడం వల్లే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కదా. నువ్వు కొత్త జుట్సుని కూడా నేర్చుకున్నావు. కానీ ఇప్పుడు జరుగుతుంది చూస్తుంటే మళ్ళీ అందరూ చచ్చేలాగే ఉన్నారు కదా. నాకు ఇది ఇంతకు ముందు కంటే దారుణంగా అనిపిస్తుంది. నేను ఈ జుట్సు నేర్చుకున్నా ఏం మార్చలేకపోయానా? ఫైట్ చేయడానికి పనికిరాని ఈ కొత్త జుట్సు వల్ల ఉపయోగం ఏంటి? అంటుండగా ఈనోజిన్కి ఆమాడు మాటలు గుర్తుకొస్తాయి. లాస్ట్ ఎపిసోడ్లో ఏడా లొకేషన్ని ఒక్క క్లోన్కే చెప్పినా కూడా క్లోన్స్ అన్నీ ఆ ప్లేస్కి చేరుకోవడంతో వాటన్నిటి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. బహుశా వాడు వేరువేరు క్లోన్స్గా విడిపోయినా అన్నిటినీ ముందుకు నడిపించేది ఒక్కటే ఆలోచన అని ఆమాడో అంటాడు. సింపుల్గా చెప్పాలంటే బాడీలు ఎన్నున్నా బ్రెయిన్ ఒక్కటే అన్నమాట. ఇది గుర్తుకు రావడంతో ఈనోజిన్కి ఏదో ఐడియా వస్తుంది. నిజమే, భవిష్యత్తు చాలా మారిపోయింది. కానీ 10 పార్ట్స్ అసలైన శక్తి భవిష్యత్తుని చూడడం కాదు, ఆ సమాచారాన్ని తెలుసుకొని జాగ్రత్త పడడం. ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తును నేను చూడకపోయినా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిన ఒక భవిష్యత్తుని చూశాను. వాడు ఎన్ని భాగాలుగా విడిపోవడంతో వాడి తెలివి బాగా తగ్గిపోయింది. కాబట్టి మనం వాడిని ఆపడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ చూస్తుంటే నీకు ఇప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. ఎందుకంటే నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. వాడిని ఎలా ఆపాలో నీకు ఆల్రెడీ అర్థమైపోయింది. మనకి వేరే ఆప్షన్ కూడా లేదు కదా. నా సంకల్పాన్ని కూడా నేను బలపరుచుకున్నాను. అది చేయడానికి నేను ఇప్పుడు రెడీ. మంచిది, నేను చూసిన భవిష్యత్తులో కూడా నీకు ఇదే ఐడియా వచ్చింది అని చెప్తూ మొత్తానికి ఐడియా ఏంటో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ మినిమం స్కూల్కి వెళ్ళే పిల్లోడికి కూడా వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. మీకు కూడా అర్థమైపోతే వీడియో పాజ్ చేసి
ఈనోజిన్ ఐడియా ఏంటో కామెంట్ చేసేయండి. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన డేమాన్ ఫుల్ ఎలివేషన్స్తో మామూషి క్లోన్స్తో తలపడుతూ ఏడాని కాపాడుతూ ఉంటాడు. అలానే మన హీరో బోరుటో కూడా వాడి తలలు తెగ నరుకుతూ సాయం చేస్తుంటే ఆ శవాల్ని చూసిన ఏడా బెదిరిపోతుంది. వారి దేవుడా, శవాల గుట్టలంటే ఇదేనేమో, కానీ ఎన్ని క్లోన్స్ని చంపుతున్నా ఇంకా ఎక్కువ క్లోన్స్ వస్తూనే ఉన్నాయి. డేమాన్ ఎంత బలవంతుడైనా వాడి స్టామినా కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా అంటుండగా డేమాన్ మీదకి కోపంగా దూసుకొస్తున్న క్లోన్ని తన 2 చేతులతో పట్టుకొని మామూషి కోపాన్ని ఫుల్గా రిఫ్లెక్ట్ చేసి చుట్టూ ఉన్న క్లోన్స్ తలలన్నీ లేపేస్తాడు. నిజంగా మాస్ ఎలివేషన్ సీన్ ఇది. షేకడై డేమాన్ స్టామినా అయిపోతుందేమో అన్న నెక్స్ట్ ప్యానల్లో డేమాన్ ఇన్ని క్లోన్స్ని చంపి వాడి పవర్ ఏంటో చూపించాడు. కానీ పోరాడి డేమాన్ కూడా అలిసిపోతాడు. ఇంకో పక్క క్లోన్స్తో పోరాడుతున్న మిట్స్కి, బోరుటో ఇంకా డెల్టా ఎన్ని క్లోన్స్ని చంపుతున్నా ఇంకా క్లోన్స్ పెరుగుతూనే ఉండడంతో బ్యాకప్ ప్లాన్ ఏంటి అని షేకమరుని అడుగుతారు. జూనియర్ ఎగ్జామ్స్లో టెమారిని ఓడించడానికే చాలా బ్యాకప్ ప్లాన్స్ వేసి చాక్రా లేకపోవడంతో తన ఓటమిని ఒప్పుకున్న షేకమారు లాస్ట్ అటాక్ పడుకున్న శారదాకిచ్చేసి ఇక బ్యాకప్ ప్లానే లేదు అంటాడు. ఈలోపు ఆ క్లోన్స్ అన్ని వీక్ అయిన డేమాన్ని అటాక్ చేస్తే డేమాన్ తగ్గకుండా అన్నిటినీ ఎగరేస్తాడు. కానీ డేమాన్ వీక్ అయ్యాడని అర్థం చేసుకున్న మన ఏడా అక్క డేమాన్కి సాయం చేయడానికి ట్రై చేస్తుంది. వస్తే అక్క, సాయం చేయాలంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే మన పని అయిపోతుంది. అది కష్టం, వాడి స్పీడ్ నాకంటే ఎక్కువ. అయితే వెళ్తూనే ఉండు, దగ్గరగా వచ్చే వాటిని నేను చూసుకుంటా అంటుండగానే వాళ్ళ వెంట పడుతున్న క్లోన్స్ని మన బోరుటో 2గా నరికి వెళ్తూనే ఉండు, బ్యాకప్ వచ్చేసింది. కట్ చేస్తే ఆలోచించాల్సిన టైంలో చించడం మానేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలా అని షికమారు తెగ ఆలోచించేస్తుండగా అందరి మధ్య ఉన్న కాన్ఫరెన్స్ కాల్ కట్ అయిపోతుంది. దానివల్ల ఈనోజిన్కి ఏమైనా అయిందా అనుకుంటే ఒక కప్పని బ్యాటిల్ ఫీల్డ్కి పంపి మన కాషన్ కోజీ రివర్స్ సమ్మనింగ్ జుట్సు వాడడానికి ఈనోజిన్ని రెడీ చేస్తుంటాడు. ఇకంతే చూసుకోండి, జుట్సు యాక్టివేట్ చేయగానే మన ఈనోజిన్ బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చేస్తాడు. దెబ్బకి హేమవారి షాక్ అయిపోతుంది. షీకడాయ్, ఆ క్లోన్స్ కదలకుండా ఆపి ఉంచు, ఒక్క క్లోన్ అయినా పర్లేదు అన్న వెంటనే షేకడాయ్ తన షాడో పెరాలసిస్ జుట్సుతో ఒక క్లోన్ని కదలకుండా ఫ్రీజ్ చేసేస్తాడు. దానితో తన ఐడియాని అమలు చేయడానికి ఈనోజిన్ తన మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుని వాడి మాముషి బాడీలోకి ఎంటర్ అయిపోతాడు. ఎక్కువ క్లోన్స్గా విడిపోయి తన ఐక్యూ బాగా పడిపోవడంతో మాముషి ఈజీగా కంట్రోల్ కూడా అయిపోతాడు. దెబ్బకి ఏడా వెంట పడుతున్న క్లోన్స్ అన్నీ ఒకేసారి ఆగిపోతాయి. అసలేం జరిగింది, ఒక్కదాన్ని కంట్రోల్ చేస్తే అన్నీ ఎలా ఆగిపోయాయి అని మనతో పాటు షేకడాయ్ కూడా అనుకుంటుంటే నేను అనుకున్నది కరెక్టే అన్నమాట. ఆ క్లోన్స్ అన్నీ వాటి మధ్య ఉన్న తెలివిని పంచుకుంటున్నాయి. వాటిని నడిపించేది ఒక్కటే ఆలోచన. అంటే గుంపులో గోవిందా? ప్రొఫెషనల్గా చెప్పాలంటే ఏక సమష్టి చైతన్యం కదా? అవును, అదే ఏక సమష్టి చైతన్యంతో మాముషి క్లోన్స్ అన్ని ముడిపడున్నాయి. కాబట్టి దానిని కంట్రోల్ చేయడంతో ఈనోజిన్ క్లోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సెన్సే శాసనాల గ్రంథాన్ని తెరవాల్సిందే. మాముషి బాడీ ఎన్ని క్లోన్స్గా డివైడ్ అయినా ప్రతి క్లోన్కి సపరేట్ బ్రెయిన్ కూడా ఉంటుంది. అందుకే దేనికది సపరేట్గా ఫీల్ అవుతూ వాడిలో వాడు కొట్టుకుంటూ ఉంటాడు. కానీ అన్ని క్లోన్స్ని కలిపి ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్, సింపుల్గా చెప్పాలంటే ఒక కామన్ బ్రెయిన్ కూడా ఉంటుంది. అందుకే ఎన్ని క్లోన్స్గా విడిపోయినా ప్రతి క్లోన్ ఏడానే కోరుకుంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా మూవీస్ ఇంకా బాగా పాపులర్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్లో కూడా ఉంటుంది. అందులో కూడా మాన్స్టర్స్ అన్నిటికీ హైవ్ అనే కామన్ బ్రెయిన్ ఉంటుంది. దానిని విలన్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి క్లైమాక్స్లో ఆ విలన్తో పాటు ఆ బ్రెయిన్ని అంతం చేయడంతో మాన్స్టర్స్ అన్నీ అంతమైపోతాయి.
ఇక్కడ కూడా ఈనోజిన్ తన మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు వాడి కొత్తగా కనిపెట్టిన మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ జుట్సుతో అన్ని క్లోన్స్కి కనెక్ట్ అయ్యి కామన్ బ్రెయిన్ ఎక్కడుందో కనిపెట్టి దానిని కంట్రోల్ చేయడంతో ఈనోజిన్ క్లోన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంటాడు. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది కాబట్టి ఈనోజిన్ మాముషి వీక్నెస్ వాడి కళ్ళని అంతం చేయడానికి డిసైడ్ అవుతాడు. క్లోన్స్ అన్నిటినీ డేమోన్ వైపు చూసేలా చేసి, రే డేమోన్, నీ కళ్ళని పీకి పచ్చడి చేస్తారా అన్న వెంటనే ఈనోజిన్ కావాలనే ఎంతో బలమైన కోపంతో చెప్పడం వల్ల డేమోన్ ఎబిలిటీ అంతే బలంగా రిఫ్లెక్ట్ అయ్యి మాముషి క్లోన్స్ కళ్ళన్నీ పేలిపోతాయి. కానీ మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు సైడ్ ఎఫెక్ట్ మనకి తెలిసిందే కదా. బాడీలో ఉన్నప్పుడు బాడీకి ఏమైనా డ్యామేజ్ అయితే అది యూజర్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల పాపం ఈనోజిన్ కళ్ళు కూడా పోతాయి. కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని షీకడా ఇంకా చోచో ఆశ్చర్యపోతుంటే, ఇలాంటి ఒక ప్లాన్ ఉంటే ముందే దీన్ని వాడి చావచ్చు కదా, ఎందుకురా దీన్ని ఉపయోగించలేదు, ఇలాంటి ఐడియా పెట్టుకొని లాస్ట్ అటాక్ని శారదాకి ఎందుకురా అప్పగించారు అనుకొని మనలాగే కావాకి కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. కట్ చేస్తే గాయపడిన ఈనోజిన్ని తన క్రష్ హిమవారి 9 టైల్స్ చక్రతో హీల్ చేస్తుంటుంది. మొత్తం అన్ని క్లోన్స్ కళ్ళు పేలిపోవడంతో మాముషిగా క్లోన్స్ని సృష్టించుకోలేక అంతమైపోతాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళకి సెన్సే లేడు కాబట్టి అందరూ తెల్ల మొఖాలు వేసుకొని చూస్తుంటారు. కానీ మన హీరో బోరుటో మాత్రం గాలిలో ఏర్పడుతున్న ఆ మాముషి షింజు థార్న్ బల్బ్ని కలెక్ట్ చేయడంతో, రే బోరుటో, దానిని ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని కవాకి అడిగితే, వాడు షినోబి కూడా కాదు కాబట్టి చక్రాలు లేని వాడి శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి కుళ్ళిపోతుందా? వాడేమైనా ఫ్రూటా వెజిటేబులా కుళ్ళిపోవడానికి? కానీ కుళ్ళిపోతూ ఉన్న బగ్ బాడీ ఉన్న షింజు ట్రీ మీద ఒక క్లా మార్కే కాకుండా అందులో కోడ్ కన్ను కూడా మనకి కనిపిస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. మీరు కూడా కోడ్ గార్డ్ బతుకున్న సంగతే మర్చిపోయారు కదా. మరి వాడైతే బగ్ని కాపాడడానికి బోరుటో అక్కడికి వస్తే ఏదో చేయడానికే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అది ఏమై ఉంటుంది? మిగిలిన ఆఖరి షింజులు హిడారి ఇంకా జూరా పరిస్థితి ఏమవుతుంది? అవి తెలుసుకోవాలంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే చాప్టర్ని చూసి తెలుసుకోవాల్సిందే. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.